హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మన మార్కెట్ తెలుగు. ఇక ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియో స్టార్ట్ చేద్దామా? 3 మేజర్ గ్లోబల్ మార్కెట్ అప్డేట్స్ గురించి ఇప్పుడు డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. టెక్ కంపెనీస్ ఏఐ మీద విపరీతంగా పెడుతున్న ఖర్చులకు తగ్గ లాభం రావడం లేదనే భయంతో గ్లోబల్ టెక్ మార్కెట్స్ కొలాప్స్ అయ్యాయి. గ్లోబల్ చిప్ మేకర్ ఇండెక్స్ 4% మరియు ఆల్ఫాబెటిక్ స్టాక్ 4.4% రేంజ్‌లో హెవీగా ఫాల్ అవ్వడం జరిగింది. సెకండ్ వన్ యూఎస్ అండ్ ఇరాన్ జియోపాలిటికల్ టెన్షన్. యూఎస్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా పెరగడం వల్ల గ్లోబల్ ఎనర్జీ సప్లై ఆగిపోతుందని గ్లోబల్ మార్కెట్స్లో టెన్షన్ మొదలైంది. థర్డ్ వన్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ వార్నింగ్. ఇన్ఫ్లేషన్ ఇంకా తగ్గలేదు కాబట్టి అప్కమింగ్ సెషన్స్లో ఇంట్రెస్ట్ రేట్స్ త్వరగా తగ్గించే ప్రశ్నే లేదని హయ్యర్ రేట్స్ లెవెల్ని ఇంకా లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తామని ఫెడ్ అఫీషియల్స్ క్లియర్గా చెప్పేశారు. ఈ 3 మేజర్ అప్డేట్స్ వల్ల మన ఇండియా మీద ఏ ఇంపాక్ట్ పడుతుందంటే డైరెక్ట్గా ఐటీ సెక్టర్ మీద అయితే ఇంపాక్ట్ పడుతుందండి. అండ్ ఆల్సో క్రూడ్ ఆయిల్ రేట్స్ పెరగడం. ఈ క్రూడ్ ఆయిల్ రేట్ పెరగడం వల్ల చాలా సెక్టర్స్ లైక్ పెయింట్స్ అని ఇంకా చాలా సెక్టర్స్ ఉన్నాయి కదండి, వాటి మీద డైరెక్ట్ ఇంపాక్ట్ పడుతుంది. అండ్ ఆల్సో ఫారెన్ ఇన్వెస్టర్స్ సెల్లింగ్ డేంజర్ కూడా మన మార్కెట్ మీద ఉందండి. ఇంట్రెస్ట్ రేట్స్ వాళ్ళు ఎక్కువ ఇవ్వడం వల్ల మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ అంతా స్క్వేర్ ఆఫ్ చేసేసి అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. సో చూద్దాం అప్కమింగ్గా దీని మీద ఎలాంటి అప్డేట్స్ రానున్నాయో. యూఎస్ ఇరాన్ మీద అటాక్స్ని ఎక్స్పాండ్ చేసిన ఫ్రెండ్స్. ట్రంప్ ప్రీవియస్గా ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళు బ్రిడ్జెస్ని అండ్ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టార్గెట్ చేస్తూ బాంబింగ్ చేస్తున్నారు. అలానే రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే యూఎస్ బాంబింగ్ వల్ల క్యాన్సర్ చిల్డ్రన్ హాస్పిటల్ మీద ఇంపాక్ట్ చూపించి సుమారుగా 30 మెంబర్స్ దాకా చనిపోయారని న్యూస్ రావడం జరిగింది. ఇది ఇలానే కంటిన్యూ అయితే గ్లోబల్ మార్కెట్స్ అనేవి కూడా క్రూడ్ ఆయిల్ క్రైసిస్ వల్ల చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి. సో చూద్దాం అప్కమింగ్గా అలాంటి డేటా రానుందో. ఏడే డేటా కనుక చెక్ చేసినట్టయితే ఇన్ఫోసిస్ ఏడిఆర్ 4.44% పాజిటివ్గా క్లోజ్ అయింది. ఐసిఐసిఐ బ్యాంక్ ఏడిఆర్ 0.58% పాజిటివ్గా క్లోజ్ అయింది. విప్రో ఏడిఆర్ 0.54% పాజిటివ్గా క్లోజ్ అయింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏరియా 0.46% పాజిటివ్గా క్లోజ్ అయింది ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత ఏలియా డేటా కంప్లీట్గా పాజిటివ్గా క్లోజ్ అయింది. సో చూద్దాం దీని ఇంపాక్ట్ మన మార్కెట్ మీద ఎలా ఉండబోతుందో. నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి గిఫ్ట్ నిఫ్టీ సుమారుగా 35 పాయింట్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. నాస్డాక్ 476 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అవడం జరిగింది. డౌ జోన్స్ 105 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అవడం జరిగింది. S&P 500 38 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అవడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు నాస్డాక్ ఫ్యూచర్ కనుక చెక్ చేసినట్టయితే 169 పాయింట్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ డౌ జోన్ ఫ్యూచర్స్ 176 పాయింట్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. నికే చూసినట్టయితే సుమారుగా 980 పాయింట్స్ దాకా నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. అదర్ దాన్ హ్యాన్సాంగ్ ఫ్యూచర్స్ రిమైనింగ్ గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా కొద్ది గొప్ప నెగిటివ్లోనే ఉన్నాయండి. సో చూద్దాం మన మార్కెట్లో ఎలాంటి ఇంపాక్ట్ పడుతుందో. అలానే ఈరోజు ఫ్రైడే కదండి, రేపు 2 డేస్ ట్రేడింగ్ హాలిడే ఉంటుంది. సో అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన మార్కెట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను సెబీ స్టాలిస్ట్ కాదు, ఈ వీడియో కేవలం నేను ఎడ్యుకేషన్ పర్పస్గానే చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.